నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ గెలిచిన ఎస్ఆర్హెచ్కు సుఖం లేకుండా పోయింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తద్వారా ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ జట్టు ఫైనల్కు చేరాలంటే మరో 2 గండాలు అంటే ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 దాటాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ మ్యాచ్లో 90 పైచీలకు పరుగుల తేడాతో గెలిచి ఉంటే రన్ రేట్ బాగా మెరుగై టాప్ 2లోకి చేరేది. అప్పుడు క్వాలిఫైయర్ 1 బెర్త్ దక్కేది. క్వాలిఫైయర్ 1కు చేరితే ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఓడినా మరో అవకాశం ఉంటుంది. ఆ అడ్వాంటేజ్నే ఎస్ఆర్హెచ్ మిస్ చేసుకుంది. ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడినా మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్సీబీ టాప్ ప్లేస్ను నిలబెట్టుకుంది. గుజరాత్ 2వ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ 2 జట్లు మే 26న ధర్మశాల వేదికగా జరిగే తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో తలపడతాయి. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫైయర్ 2లో తలపడుతుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1 విజేతతో మే 29న అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో తలపడుతుంది. ఆర్సీబీ, గుజరాత్తో పాటు సన్ రైజర్స్ కూడా తలో 14 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించిన ఆర్సీబీ 0.783, గుజరాత్ 0.695తో పోలిస్తే ఎస్ఆర్హెచ్ 0.524 రన్ రేట్తో కొంచెం తక్కువ రన్ రేట్ కలిగి ఉండటంతో ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ ప్రత్యర్థిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. 4వ ప్లేఆఫ్స్ బెర్త్ కోసం రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్, ఢిల్లీ మధ్య పోటీ కొనసాగుతుంది. ఈ జట్లలో ఒకటి మే 27న ముల్లాన్పూర్లో జరిగే ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్తో తలపడుతుంది. ప్లేఆఫ్స్ 4వ బెర్త్ కోసం అధికారికంగా 4 జట్లు పోటీ పడుతున్నా ప్రధాన పోటీ మాత్రం రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్ మధ్య మాత్రమే ఉంది. వీటిలో పంజాబ్ భవిష్యత్తు నేటితో తేలిపోతుంది. ఇవాళ జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ లక్నోతో తలపడనుంది. లక్నోతో పాటు ముంబై, సిఎస్కే ఇదివరకే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.